భారతదేశం యొక్క ఆత్మ వ్యవసాయంలో ఉన్నదని చెప్పి నమ్మినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందుకనే వారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నేటి వరకు నిరంతరం రైతుల యొక్క సంక్షేమం కోసం ఒక ఋషిలా పరితపిస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 2014న ప్రధానమంత్రిగా బాధ్యతలు నరేంద్ర మోడీ గారు తీసుకునేటప్పటికీ వ్యవసాయం సంక్షోభంలో ఉంది. గిట్టుబాటు ధరలు కూడా ఏ పంటకు కూడా చెప్పుకోదగ్గ విధంగా లేవు. 2014 నుండి నేటి వరకు దఫాల వారీగా మరి అవకాశం వచ్చినప్పుడల్లా రికార్డు స్థాయిలో పంటల యొక్క కనీస మద్దతు ధరను పెంచుతూ వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు నిన్న కేబినెట్ సమావేశంలో మరి వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ కూడా గణనీయంగా మద్దతు ధర పెంచిన నేపథ్యంలో తెలంగాణ రైతుల పక్షాన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో వారికి రైతులందరితో కలిసి పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం నిజంగా నాకు ఆనందం కలుగుతా ఉంది. ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచినటువంటి రాజ్యం బాగుపడదనేటువంటి నమ్మినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో రసాయనిక ఎరువులు ధరలు మరి 3 రెట్లు 4 రెట్లు పెరిగినా పాత ధరలకే మరి రసాయనిక ఎరువులను అందించడం గాని, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతులకు మరి ఎటువంటి ప్రాంత భేదాలు లేకుండా 3 దఫాలుగా 3 రన్లు 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఇవ్వడం గాని, ప్రధాన మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై జవాన్ జై కిసాన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై జవాన్ జై కిసాన్ జై జవాన్ రైతు లేనిదే రైతు లేనిదే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం బాంధవుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి జై జవాన్ జై జవాన్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అటల్ బిహారీ వాజ్పేయి ఉద్యాన కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి రైతుల తరపున పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ఉద్దేశం నరేంద్ర మోడీ గారు రైతులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించి గణనీయంగా గిట్టుబాటు ధర కల్పించినందుకు రైతుల పక్షాన ఈ రోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇంకా మునుముందు ఆయన రైతు పక్షపాతి అని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనం. ఈ తెలంగాణ ప్రాంతంలో పత్తి, మొక్కజొన్న, వేరుశనగ వీటిని గణనీయంగా పెంచడం నిజంగా రైతులు హర్షాన్ని వెల్లిబుచ్చుతున్నారు. కాబట్టి